చేసుకోబోతున్నాం. ఈరోజు ఏర్పాటు చేయబడిన పాఠం పేరు ఏంటని మనం ఆలోచన చేయగలిగితే దయచేసి రాసుకునేవారు కూడా రాసుకోండి. పాఠం పేరు ఏంటంటే యోనా గారి భక్తి జీవితంలో ఒకరోజు అవిధేయత వలన నేర్చుకోవలసిన గుణపాఠము. చాలా లెంతీగా ఉంటుంది. దయచేసి యోనా గారి భక్తి జీవితంలో ఒకరోజు అవిధేయత వలన నేర్చుకోవలసిన గుణపాఠము ఏమిటి అన్నది ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేద్దాము. బైబిల్ గ్రంథంలో మనమందరము చూడగలిగితే ఒక వ్యక్తి అవిధేయత వలన సమాజం కావచ్చు, ప్రపంచం కావచ్చు, ఎలాంటి ప్రమాదంలోనికి వెళుతుందో అన్నది ఈరోజు మనమందరం కూడా బైబిల్లో బట్టి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. ఈరోజు ప్రపంచం అన్నది ఎందుకు పాడవుతుంది? ఈ ప్రపంచము పాడవడానికి గల కారణాలు ఏంటివని ఒకవేళ మనము ఆలోచన చేయగలిగితే మనం ఏమంటామంటే ప్రపంచం పాడవడానికి కారణాలు మనం ఏమంటామంటే ఇదిగోండి ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి, విస్తారమైన వర్షాలు వస్తున్నాయి, ఆ తర్వాత మనం చూడగలిగితే ఇంకా ఈ వరదలు వస్తున్నాయి. ఇదిగో ఇలాంటివన్నీ కూడా ఈ ప్రపంచాన్ని వినాశనం వైపు నడిపిస్తున్నాయి అని మనమైతే చెప్పుకుంటాం. కానీ మేధావి వర్గం అనేది మాత్రము దీన్ని ఒప్పుకోవటం లేదు. ఈ లోకంలో కొంతమంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, కొంతమంది స్కాలర్స్ ఉన్నారు, కొంతమంది మేధావి వర్గం ఏమంటుందంటే ఈరోజు మీరు అనుకుంటున్నట్టుగా ఈ వ్యాధుల వలననో, ఈ వైరస్ల వలననో, లేదంటే ఈ ప్రకృతి వైపరీత్యాల వలననో మానవ జాతి వినాశనం వైపు వెళుతుందని మీరు అనుకుంటున్నారు. కానీ అది కారణం కాదు, దానికి వేరే కారణం ఒకటి ఉందని చెప్పారు. దాని నామకరణం ఏం చేశారని మీరు ఆలోచన చేయగలిగితే, దానికి ఏమన్నా నామకరణం చేశారని మీరు ఆలోచన చేయగలిగితే డిజిటల్ వైల్డ్ ఫైర్ అనే ఒక నామకరణం చేశారు. ఏంటిది ఈ డిజిటల్ వైల్డ్ ఫైర్ అంటే అర్థం ఏంటి? దాని మీనింగ్ ఏంటని మనం ఆలోచిస్తే సమాజం పాడవడానికి, నాశనం అవ్వడానికి గల కారణాలు ఏంటంటే సమాజంలోనికి వెళుతున్న అసత్య ప్రచారాలు, అబద్ధాలతో కూడిన వార్తలు సమాజంలోనికి వెళ్ళటం వల్ల ఈరోజు సమాజం పాడవుతుంది. కానీ ఈ రోగాల వల్ల, ఇదిగో ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల, ఈ వ్యాధుల వల్ల కాదు సమాజం పాడయ్యేది. అందుకే దానికి ఏమని పేరు పెట్టారంటే డిజిటల్ వరల్డ్ ఫైర్ అనే నామకరణం చేశారు. ఇంకా ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేయగలిగితే మనకు మార్చిలో కదండి కరోనా వైరస్ అనేది అప్పుడప్పుడే మన దగ్గర ప్రారంభమవుతుంది. అప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే ఇక ఏం జరిగిందని మీరు ఆలోచన చేయగలిగితే ఈ కరోనా వైరస్ ఇక అప్పుడప్పుడే ఎంటర్ అవుతుంది. ఇది రాకుండా ఉండాలి అంటే ఫలానా మెడిసిన్ వాడాలని ఇలా కరోనా వైరస్ వచ్చి చనిపోయిన వారి కంటే తప్పుడు మెడిసిన్ చనిపోయిన వారి సంఖ్య ఎక్కువట. ఎందుకు సోషల్ మీడియాలో వస్తున్న ఈ రూమర్స్ వల్ల, ఈ ఈ సమాచారాల వల్ల, అబద్ధాలతో కూడిన వార్తలు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవటం వల్ల ఏమైపోయిందంటే ఆ రాంగ్ మెడిసిన్ వాడి చాలామంది చనిపోయారట. ఇంకా మీరు చూడగలిగితే క్లోరోక్విన్ అనే ఒకటి ఉంది, ఆ మందు ఒకటి ఉంది. క్లోరోక్విన్ అనే ఒక మందు ఒకటి ఉంది, హైడ్రాక్సీ క్లోరోక్విన్ అని ఒకటి అంటారు. దాన్ని గవర్నమెంటే బ్యాన్ చేయాలని చూస్తుంది. ఆ తర్వాత ఏమన్నారంటే కరోనా వైరస్ అనేది పోవాలి అంటే ఈ మెడిసిన్ వాడాలి అని చాలామంది వాడారు. ఆ మెడిసిన్ వల్ల మరణించిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఎలా ఇది ప్రజలకు తెలిసిందంటే సోషల్ మీడియా వల్ల, ఒక రూమర్స్ స్ప్రెడ్ అవ్వటం వల్ల ఇదిగో చూడండి ఎలాంటి నష్టం జరుగుతుందో. ఇంకేమన్నారంటే ఈ కరోనా వైరస్ తగ్గాలి అంటే ఇదిగో ఏదో ఉమ్మెత్తకాయ తినండి అన్నారట. ఉమ్మెత్తకాయ తినటం వల్ల ఏమైపోతుందంటే కరోనా వైరస్ తగ్గుతుందని ఒక ఫ్యామిలీ తిని ప్రాణాపాయంలోనికి వెళ్ళిపోయింది, ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది ఒక ఫ్యామిలీ.
ఇవన్నీ మనం చూడగలిగితే, ఇంకా మీరు ఆలోచన చేయగలిగితే, ఏదో గోరువెచ్చని నీళ్లు తాగమంటే గొంతులు గాలిపోయిన నీళ్లు తాగుతున్నారు, అంత వేడిగా తాగుతున్నారు. ఈ కషాయాలు తాగి అవి తాగితే కడుపులు అరగొద్దా? అరగల వద్దా? ఈరోజు మనం చూడగలిగితే ఇవన్నీ కూడా ఎందుకు సమాజం చేస్తుందంటే, స్ప్రెడ్ అయిన అసత్య సమాచారం వల్ల, అబద్ధాలతో కూడిన వార్తల వల్ల. అందుకే మేధావర్గం ఏమంటుందంటే, ఒక సాంకేతిక రంగం అనేది అడవిని తగలబెడితే ఆ ప్రభావం ఎలా ఉంటుందో, ఈ అసత్య సమాచారాల వల్ల, ఈ అబద్ధాలతో కూడిన ఈ యొక్క వార్తల వల్ల ఈ సమాజం అన్నది పాడవుతుంది, నాశనం అవుతుంది అని మేధావర్గం అనేది చెప్పుకుంటూ వచ్చింది. ఒకరోజు ఎంఎంటీఎస్లో కొంతమంది ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమైపోయిందంటే, ఒక కోచ్లో బాంబు ఉందన్న వార్త స్ప్రెడ్ అయిపోయిందట. కోచ్లో బాంబు ఉందన్న వార్త అక్కడ నుండి అన్ని కోచ్లకు స్ప్రెడ్ అయిపోవటం వల్ల అందులో నుంచి దిగి పక్క ట్రాక్లోకి వెళ్ళిపోయారు. పక్క ట్రాక్లోకి వెళ్ళిపోయేసరికి ఒక ట్రైన్ వేగంగా చూసుకుంటూ వచ్చేసి ఆ ట్రాక్ మీద ఉన్న వారందరినీ కూడా గుద్దేసి వెళ్ళిపోయింది. కొన్ని వందల మంది చచ్చిపోయారు. ఎలా చనిపోయారు? ఏ రోగం వల్ల చనిపోయారు? ఏ వ్యాధి వల్ల చనిపోయారు? మరి ఇది ఎవరి తప్పుగా మీరు ఆలోచించండి. అందుకే ఈ అసత్యాలు లేదంటే ఈ అబద్ధాలతో కూడిన ఈ యొక్క వార్తలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఈ ప్రపంచానికి, సమాజానికి చాలా ప్రమాదం ఉంది అని మేధావి వర్గం అనేది చెప్పుకుంటూ వస్తుంది. దాని పేరే డిజిటల్ వైల్డ్ ఫైర్ అనే నామకరణం చేశారు. అంటే ఒక అసత్య సమాచారం వల్ల, అబద్ధాలతో కూడిన ఆ వార్తల వల్ల సమాజానికి ఇంత ప్రమాదం ఉందని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది కొంతవరకు మాత్రమే రైట్. బైబిల్లో దేవుడు ఎప్పుడూ చెప్పాడు, నిర్గమకాండం 23వ అధ్యాయంలో 23వ వచనంలో ఎప్పుడు చెప్పాడు, లేని వార్త పుట్టింపకూడదు అని దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఈరోజు మనం వార్తలు వింటున్నాం కదా, ఈ వార్తలలోనట 100% అనుకుంటే అందులో 30% కరెక్ట్ అట, మిగిలిన 70% అంతా కూడా ఫేక్ న్యూస్ ఏనట. అర్థమవుతుందా? 70% ఫేక్ న్యూస్ అట. కేవలం 30% మాత్రమే మనకు వినబడుతున్నది మాత్రమే అవి ఆ నిజమైన వార్తలట. ఆ మధ్యకాలంలో కూడా చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏమైపోయింది? మీడియా అంతా కూడా ఇక మీకు పెన్షన్లు రావు, ఇక మీకు పథకాలు వర్తించవు, ఇక అది ఇది అని ఈ మీడియాలో ఈ వార్తలు, తప్పుడు వార్తలు వచ్చేసరికి సుమారుగా 2 రాష్ట్రాల్లో 400కు పైగా మంది చనిపోలేదా? మీరు ఆలోచించండి. అందుకే దేవుడు అంటున్నాడు, అందుకే ఈ మేధావర్గం అంటుంది, ఇలాంటి సమాచారాల వల్ల ఈ ప్రపంచానికి నాశనం ఉంది, పాడైపోతుంది. అంతేగాని ఈ రోగాలు వచ్చినందుకో, ఈ వైరస్ వచ్చినందుకో, లేదంటే ఇదిగో ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాల వలనో కాదని ఈ వైరస్ రాకముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది కొంతవరకు నిజమైతే మరొకటి ఏంటంటే సత్యం అన్నది సమాజంలోనికి తీసుకువెళ్ళకపోవటం కూడా ఈరోజు ప్రపంచం అనేది లేదంటే సమాజం అనేది పాడవుతుంది అన్నదానికి మరొక కారణం ఏంటంటే, సత్యము సమాజంలోనికి వెళ్ళకపోతే ఈ సమాజం కూడా పాడైపోతుంది. అసత్యం వల్ల కొంచెం సమాజం పాడైతే, సత్యము చెప్పవలసిన వారు సత్యము చెప్పకుండా మౌనముగా ఉండటం వల్ల కూడా ఈ సమాజం అన్నది పాడైపోతుంది. అదే ఈరోజు మనమందరము కూడా మరి నేర్చుకోబోతున్నాం. ఇంతకీ సత్యమును సమాజంలోనికి తీసుకువెళ్ళకపోతే కూడా సమాజం పాడైపోతుంది అంటే, ఇంతకీ ఏది సత్యం అంటే నీ వాక్యమే సత్యము అన్నాడు. సత్యం అంటే ఏంటంటే నీ వాక్యమే సత్యము అన్నాడు యోహాను 17:17 ప్రకారము. అంటే ఈ సత్యమైన వాక్యాన్ని సమాజంలోనికి తీసుకుపోవటం వల్ల ఇదిగో మనుషులు కూడా పాడైపోతున్నారు, సమాజాలు పాడైపోతున్నాయి. అదే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. ఒక సేవకుడి అవిధేయత వలన, ఒక విశ్వాసి అవిధేయత వలన సమాజానికి ఎంత నష్టం వాటిల్లుతుందో, ఎలాంటి ప్రమాదంలోనికి వెళుతుందో మనం ఆలోచన చేయగలిగితే, యోనా గారికి దేవుడు ఒక పని అప్పగించాడు. ఏం పని అప్పగించాడండి? ఇదిగో యోనా, ఇంకా 40 రోజుల్లో నినివే మహాపట్టణమును
నేను నాశనం చేయబోతున్నాను, దానికి దుర్గతి పట్టబోతుంది, కాబట్టి నువ్వు వెళ్ళి ఇదిగో దానికి ప్రకటించమని ఒక మంచి సమాచారమును యోనా గారికి చెప్పమని ఇదిగో యోనా గారికి పంపిస్తే ఆయన ఏం చేశాడండి? ఆయన ఏం చేశాడు? ఆయన మంచి సమాచారము సత్యమును చెప్పకుండా ఆయన ఏమైపోయాడంటే ఆయన తప్పించుతున్నాడు, పారిపోతున్నాడు. ఎందుకు పారిపోతున్నాడు? తర్షీషుకు ఆయన పారిపోతున్నాడు. ఒకసారి ఆ మాట చూసుకొని మనం ముందుకు వెళదాము. యోనా గ్రంథం దయచేసి, యోనా గ్రంథము 1వ అధ్యాయము దయచేసి 4-5 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. అయితే యెహోవా సముద్రము మీద కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతలను ప్రార్థించి ఓడ చులుకన చేయుటకై అందులోని సరుకులను అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే నిలువేకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తున్నాడు? అయినా తర్షీషుకు వెళుతున్నాడు. అంటే యోనా గారు ఏదో అవిధేయుడు అని మనం చెప్పడానికి లేదు, ఆయన అవిధేయుడా అయోగ్యుడా అని మనం చెప్పడానికి లేదు. కేవలము ఒకే ఒక రోజు అవిధేయత చూపించాడు యోనా గారు. ఒకే ఒక రోజు నినివేకు వెళ్ళమంటే తప్పించుకొని ఆయన వేరే ప్రాంతానికి వెళుతున్నాడు. ఒక్కరోజు యోనా అవిధేయత వలన మొదట ఇబ్బంది దేనికి కలిగిందని మీరు ఆలోచిస్తే దేనికి కలిగిందంటే అప్పటి వరకు నిమ్మలముగా ఉన్న ప్రకృతి ఏమైపోయింది? ప్రకృతి అనేది మారిపోయింది. ఏమైపోయింది ప్రకృతి? అప్పటి వరకు హాయిగా ఉంది కదా ప్రకృతి, అప్పటి వరకు నెమ్మదిగా ఉన్నది కదా ప్రకృతి. ఆ ప్రకృతి యోనా గారి అవిధేయత వలన ఏమైపోయిందంటే ఆ ప్రకృతి అనేది మారిపోయింది చూడండి. ఆ తర్వాత యోనా గారు తన మనస్సును మార్చుకున్నాడు. ఆ తర్వాత ప్రకృతి అన్నది కూడా అది కూడా నిమ్మలించింది, అది వేరే విషయం. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే యోనా గారి ఆ యొక్క అవిధేయత వల్ల మొదట ఇబ్బంది దేనికి కలిగిందని మనం ఆలోచిస్తే ఇదిగో ప్రకృతికి ఇబ్బంది కలిగింది. అలాగే ఒక అవిధేయుడైన సేవకుడి వల్ల, ఒక అవిధేయుడైన విశ్వాసి వల్ల మొదట దేనికి ఇబ్బంది కలుగుతుందంటే ప్రకృతికి ఇబ్బంది కలుగుతుంది. అందుకే ఇర్మియా గ్రంథంలో మనం చెప్పాను నేను, మీ పాపములే ఈ ప్రకృతి యొక్క క్రమాన్ని తప్పించెను అన్నాడు. ఏంటిది కారణం అంటే మీ పాపాలు. ఇదిగో సత్యము చెప్పవలసిన ఒక సేవకుడు, ఒక విశ్వాసి ఇదిగో సమాజంలోనికి సత్యాన్ని తీసుకుపోకపోవడం వల్ల సమాజంలో ప్రజలందరూ కూడా అవిధేయులుగా బ్రతుకుతున్నారు. అలా అవిధేయులుగా బ్రతకటం వల్ల మనం ఆలోచన చేయగలిగితే ఈ ప్రకృతి అనేది ఏమైపోతుందంటే అది మారిపోతుంది. ఈ ప్రకృతి గతి తప్పుతుంది, డ్యామేజ్ అయిపోతుంది. ప్రకృతి ఎంతో అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంది. అందుకే మనం ఆలోచిస్తే దేవుడికి మనం విధేయులుగా బ్రతికితే ప్రకృతి మనకు విధేయులుగా బ్రతుకుతుంది. దేవుడికి మనం అవిధేయులుగా బ్రతికితే ప్రకృతి అనేది మన మీదికి తిరగబడుతుంది. అంటే దేవునికి లోబడి బ్రతికితే ప్రకృతి నీకు లోబడి బ్రతుకుతుంది. దేవుని మీదికి మానవుడు తిరగబడితే ప్రకృతి మానవుని మీదికి తిరగబడుతుంది. అందుకే ఆ యోనా గారి అవిధేయత వల్ల మొదటి ప్రమాదం దేనికి వచ్చిందంటే ప్రకృతికి వచ్చింది. ఈరోజు మనం అనుకుంటున్నాం, ఈరోజు ఈ వరదలు రావడానికి, ఈ తుఫాన్లు రావడానికి, ఈ భూకంపాలు రావడానికి కారణం ఏంటంటే పాపం అంటే అనుకుంటున్నాం. కానీ దానికి నేను కూడా ఉన్న కారణాలు మనం ఎందుకు అనుకోవటం లేదు? ఆనాడు తుఫాన్ వచ్చింది కదండి, సముద్రం మీద తుఫాన్ వచ్చింది కదండి. ఎవరిని బట్టి వచ్చిందో యోనా గారు చెబుతున్నారు. ఒకసారి అదే 1వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. 1వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి మనం చూసుకుందాం. మేము నీకేమి చేయవలనని అతన్ని అడగగా యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను
మీ మీదికి వచ్చెనని నాకు తెలిసి ఉన్నది. ఎవరిని బట్టి వస్తున్నాయి ఈ తుఫానులు? ఎవరిని బట్టి వస్తున్నాయి ఈ వైరస్లు? ఎవరిని బట్టి వస్తున్నాయి ఈ ప్రకృతి వైపరీత్యాలు? అంటే దేవుని కొరకు బ్రతకవలసిన వాడు, విధేయతతో బ్రతకవలసిన వాడు అవిధేయతలోనికి వెళ్ళిపోతున్నాడు కనుకనే ఇదిగో ఇవన్నీ వస్తున్నాయి. అందుకే అంటున్నాడు, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను వచ్చింది, నన్ను బట్టి, నా అవిధేయతను బట్టి, నా అవిధేయతను బట్టి. అంటే దేవుని కొరకు బ్రతికేవాడి అవిధేయతను బట్టి, ఒక అవిధేయుడైన విశ్వాసుని బట్టి, ఒక అవిధేయుడైన సేవకుని బట్టి మొదట ప్రాబ్లం దేనికి వస్తుందంటే, ఇబ్బంది దేనికి వస్తుందంటే ప్రకృతికి వస్తుంది. ప్రకృతికి వస్తుంది. ప్రకృతి మానవుని మీదికి తిరగబడుతుంది. అది మొదటిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవ ఇబ్బంది ఎవరికి వచ్చిందో ఒకసారి మనం చూడగలిగితే, అదే యోనా గ్రంథం 1వ అధ్యాయము, దయచేసి 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 6వ వచనాన్ని చదువుకుందాము. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవునికి ప్రార్థించుము, మనము చావకుండా దేవుడు మన యందు కనికరించునేమో అని. ఇక్కడ మనం చూడగలిగితే మొదటి ప్రాబ్లం ఎవరికి వచ్చిందంటే ప్రకృతికి వచ్చింది. అలాగే రెండవది ఏంటంటే యోనా గారి అవిధేయత వలన రెండవ ఇబ్బంది ఎవరికి కలిగిందని మనం ఆలోచిస్తే తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగింది. ఎవరికి కలిగిందండి? తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగింది. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మనం ఏ ప్రాంతంలోనైతే ఉంటున్నామో, ఏ ప్రాంతాల్లోనైతే మనం నివసిస్తున్నామో, మనలను బట్టి మిమ్మల్ని బట్టి మీ ప్రాంత ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, మిమ్మల్ని బట్టి మీ ప్రాంత ప్రజలు నెమ్మదిగా ఉండాలి, మిమ్మల్ని బట్టి ఆశీర్వదించబడాలి. అబ్రహాము గారు అంటున్నాడు, అబ్రహాము, నిన్ను బట్టి భూమి మీద సకల జనులను నేను ఆశీర్వదిస్తాను. అబ్రహాము నిన్ను బట్టి. ఒకనాడు ఎలీషా గారు ఉన్న కాలంలో ఎలీషా గారిని బట్టి అక్కడున్న సమాజం అంతా కూడా చాలా బాగుందట, హాయిగా ఉందట. అలాగే మనల్ని బట్టి ఈ సమాజం ఎలా ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, ఆశీర్వదించబడాలి. కానీ మనం ఆలోచిస్తే సమాజం అలా లేదంటే మనం అందరము కూడా అవిధేయతలో ఉన్నామనే దాని అర్థం. మనమందరం కూడా అవిధేయతలో ఉన్నామనే దాని అర్థం. ఒకవేళ మనము దేవుని పట్ల విధేయతగా బ్రతికితే మనల్ని బట్టి మనమున్న ప్రాంతాలు కావచ్చు, మనమున్న ప్రిమిసిస్లు కావచ్చు, ప్రశాంతంగా ఉంటాయి, నెమ్మదిగా ఉంటాయి, దీవించబడతాయి. అందుకే మనం విశ్వాసం కలిగిన వారమైతే మన చుట్టూ ఉన్నవారు మనల్ని బట్టి వారు ధైర్యంగా ఉంటారు. ఒకరోజు యేసుక్రీస్తు వారు మరి పడవలో పడుకున్నాడు. ఆయన సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన పడవలో పడుకున్నప్పుడు జరిగింది ఏంటంటే అక్కడ కూడా పెద్ద తుఫాను రావటము. అప్పుడు శిష్యులు అంటున్నారు, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అడిగినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు సముద్రమును, ఆ తుఫానును ఆయన గర్దించినప్పుడు అది మిక్కిలి నిమ్మలం అయిపోతుంది. అప్పుడు అంటున్నాడు, మీ విశ్వాసం ఎక్కడా? ఒకవేళ నిజముగా మీరు విశ్వాసులైతే మీరున్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎలా ఉంటారంటే మిమ్మును బట్టి ధైర్యంగా ఉంటారు. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తే యోనా గారి దగ్గర ఏం జరిగిందంటే యోనా గారి అవిధేయత వలన అతనితో ప్రయాణం చేసే ఆ ప్రజలు ఏమైపోయారంటే ప్రయాణికులు ఇబ్బంది పడవలసిన పరిస్థితులు వచ్చాయి. ఎవరి వల్ల అంటే ఒక అవిధేయుడైన సేవకుడి వల్ల, ఒక అవిధేయుడైన విశ్వాసి వల్ల. మన చుట్టూ ఉన్నవారు మనల్ని బట్టి ఇబ్బంది పడవలసిన పరిస్థితులు వస్తాయి. ఒకనాడు అబ్రహాం గారిని బట్టి దేవుడు ఎలాగైతే సకల జనులను నిన్ను బట్టి దీవిస్తానన్నాడు. ఒకవేళ అలాంటి మనసే మనకుంటే అబ్రహాము గారి లాగానే మనము బ్రతికితే మనల్ని బట్టి, మిమ్మల్ని బట్టి మీ చుట్టూ ఉన్న వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే మొదటి తప్పిద ఇబ్బంది దేనికి కలిగిందంటే ప్రకృతికి. రెండవ ఇబ్బంది ఎవరికి కలిగిందంటే ప్రయాణికులకు కలిగింది. క్షేమముగా తీసుకొని వెళ్ళవలసిన నావికులు ఇబ్బంది పడవలసిన పరిస్థితి వచ్చింది. ఇక మూడవ ఇబ్బంది ప్రాబ్లం దేనికి వచ్చిందో మనము చూడగలిగితే అదే యోనా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి మనం అందరం కూడా చదువుకుందాము.
5వ వచనాన్ని చదువుతున్నాం. కాబట్టి నావికుడు భయపడి ప్రతి వాడును తన తన దేవతలను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అంటే ఏం జరిగిందని మనం ఆలోచిస్తే, వారు కష్టపడి సంపాదించుకున్న సరుకులు ఏవైతే ఉన్నాయో, ఆహార పదార్థాలు, గ్రాసరీ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎందులో పడేయాల్సి వచ్చిందండి? సముద్రంలో పడేవేయవలసిన పరిస్థితి వచ్చింది. ఎవరి వల్ల అమ్మ? ఎవరి వల్ల? యోనా గారి అవిధేయత వల్ల. ఆనాడు ప్రకృతిలో ప్రాబ్లం వచ్చింది. ఈరోజు మన విధేయత వల్ల కూడా ప్రకృతిలో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ఆనాడు ప్రయాణికులకు ఇబ్బంది అయింది. ఈరోజు మనము అవిధేయులుగా బ్రతికితే సమాజం మనల్ని బట్టి ఇబ్బంది పడవలసిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం చూడగలిగితే ఒక యోనా గారి అవిధేయత వల్ల వారు కష్టపడి సంపాదించుకున్న సరుకులు సముద్రములో పారవేయవలసిన పరిస్థితులు వచ్చాయి. అందుకే మీరు ఆలోచించండి. ఒక అవిధేయుడైన సేవకుడు ఉంటే, ఒక అవిధేయుడుగా ఒక విశ్వాసి దేవుడి కొరకు బ్రతికితే ఈ సమాజము కూడా చాలా నష్టపోతుంది. ఈరోజు రైతులు ఎలా బాధపడుతున్నారు? ఈరోజు రైతులు మీరు చూడండి, వారు పోగేసిన ధాన్యం అంతా కూడా తడిసి మొలకలు వచ్చాయి. పత్తి అంతా కూడా తడిసిపోయింది. ఎంతో ఆస్తి నష్టం. ఆ నష్టానికి చాలా మంది రైతులు చనిపోతున్నారు. దీనికి కారణం ఎవరు మీరు ఆలోచించండి. ఈరోజు హైదరాబాద్ ఆ నగరంలో ఆ విస్తారమైన వర్షాలు వణికించాయి కదండి. వాళ్ళ బెడ్లు తడిచిపోయాయి, సోఫాలు తడిచిపోయాయి, వాళ్ళ బైకులు పాడైపోయాయి, కార్లు పాడైపోయాయి. ఇవన్నీ ఎందుకు జరిగాయని మనం ఆలోచన చేయగలిగితే, దేవుడి కొరకు యథార్థముగా విధేయతగా బ్రతకవలసిన మనము అవిధేయులుగా బ్రతికితే, అయోగ్యులుగా మనం బ్రతికితే సమాజానికి చాలా నష్టం వాటిల్లుతుంది. వార్తలలో చెబుతున్నారు, ఆ బాధ అనుభవించే వాళ్ళు, వాళ్ళ వస్తువులు, వాళ్ళ సామాన్లు అన్నీ తడిసిపోయి పాడైపోయిన వాళ్ళు మాట్లాడుతున్నారు వార్తలలో. 30 సంవత్సరాల నుంచి కష్టపడి పోగు చేసుకున్నవన్నీ కూడా పాడైపోయాయి, నాశనం అయిపోయాయి. మా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని మాట్లాడుతున్నారు. అంటే ఈరోజు మనం చూడగలిగితే అసత్య సమాచారం వల్లనే, లేదంటే అబద్ధాలతో కూడిన వార్తల వల్లనో సమాజం పాడవటం లేదు. కానీ అది కొంతవరకు పాడవుతుంది. కానీ ఇదిగో ఒక విధేయతతో బ్రతకవలసిన ఒక సేవకుడు, ఒక విధేయతతో బ్రతకవలసిన ఒక విశ్వాసి బ్రతకకపోవడం వల్ల ప్రకృతి మీద ప్రభావం పడుతుంది, ప్రయాణికుల మీద ప్రభావం పడుతుంది. చివరికి వారు సంపాదించుకున్న ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో, సరుకులు ఉన్నాయో, వాటి మీద కూడా ప్రభావం పడుతుంది. మీరు ఆలోచించండి. దీనికి కారణం నేనే అని మనం ఎందుకు అనుకోవడం లేదు? మమ్మల్ని బట్టే ఇదిగో ఈ ప్రకృతి ఇలా మారిపోయింది, ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని మనం ఎందుకు అనుకోవటం లేదు? మీరు ఆలోచించండి. ఇక 4వ ప్రాబ్లం దేనికి కలిగిందో అది కూడా మీరు చూడగలిగితే, 4వ ప్రాబ్లం దేనికి కలిగిందో మీరు చూడగలిగితే, అదే యోనా గ్రంథం దయచేసి 1వ అధ్యాయము 17వ వచనాన్ని దయచేసి అందరం కూడా చదువుకుందాము. 17వ వచనాన్ని దయచేసి అందరం కూడా చదువు. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా, యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. ఇక 4వ ప్రాబ్లం దేనికి కలిగిందని మీరు ఆలోచిస్తే, దేనికి కలిగిందండి? ఒక చేపకు ప్రాబ్లం ఏర్పడింది. ఎవరి వల్ల అండి? ఒకరోజు అవిధేయత చూపించిన యోనా గారి వల్ల. యోనా గారు అవిధేయుడు అని అనడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. ఆయన జీవిత కాలంలో ఒకరోజు మాత్రమే నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్తున్నాడు. ఒకరోజు మాత్రమే. ఒకరోజు అవిధేయతకు ఇంత సమాజం నష్టపోయిందంటే, ఇంత నష్టపోయింది. మీరు ఆలోచించండి. ప్రకృతికి ఇబ్బంది, ప్రయాణికులకు ఇబ్బంది, సరుకులకు ఇబ్బంది, ఆ తర్వాత చివరిగా దేనికంటే ఇదిగో జీవరాశికి కూడా ఇబ్బంది వాటిల్లుతుంది. ఇప్పుడు ఏం జరిగిందండి? ఆ యోనా గారిని ఆ చేప మత్స్యం ఏం చేసింది? మింగేసింది. ఇప్పుడు మింగిన తర్వాత యోనా గారు అందులో ఏమైనా అరిగిపోతాడా, కరిగిపోతాడా? అమ్మా మీరు ఆలోచించండి.
మింగిన తర్వాత ఒకవేళ ఈ మత్స్యమే ఈ చేపే కనుక ఏదైనా ఆహారం తీసుకుందాం అనుకోండి, మరి లోపల ఉన్న యోనా గారి పరిస్థితి ఏంటి? లోపల ఉన్న యోనా గారి పరిస్థితి ఏంటి? మనం ఏదైనా తిన్నామనుకోండి, అది విరిగిపోవాలి, అది అరిగిపోవాలి, అది విరిగిపోవాలి, అది అరిగిపోవాలి. కానీ లోపలికి వెళ్ళిన యోనా గారు ఎవరైతే ఉన్నారో ఆయన విరిగిపోడు, ఆయన అరిగిపోడు. ఆయన అంటే 3 దినములు యోనా గారిని బట్టి ఆ గొప్ప మత్స్యం ఏదైతే ఉందో అది కూడా ఇబ్బంది పడవలసిన పరిస్థితి వచ్చింది. అది కూడా ఇబ్బంది పడవలసిన పరిస్థితి వచ్చింది. అంటే మనం ఏదైనా తిన్నామనుకోండి, అది మన కడుపులో ఏమైపోవాలంటే అది అరిగిపోవాలి, అరిగిపోవాలి. అరిగిపోకపోతే చాలా ప్రాబ్లం ఉంటుంది మన కడుపులో. ఈ మధ్యకాలంలో మీకు తెలుసు అనుకుంటున్నాను, పెట్టుడు మన అంటారు కదమ్మా, పెట్టుడు మన ఎవరో మందులు పెట్టారంటే అంటారు, ఇప్పటికీ నమ్ముతున్నారు. నువ్వు ఏదైనా తింటే అది కడుపులో అరిగిపోవాలి, అది అరిగిపోకపోతే నువ్వు అసలు ఉండలేవు, మనం ఉండలేము. మన కడుపులో మనం తిన్నది అది విరిగిపోవాలి, అరిగిపోవాలి. అరిగిపోకుండా ఒకవేళ మనం ఏదన్నా ఏదో పెట్టినట్టుందని ఒకవేళ మనం ఎవరి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇదిగో ఈ గుడ్డు పెట్టారండి, ఇదిగో పలాంటి పెట్టారు, అది అరగకుండా అలాగే ఉంటుందా? మీరు ఆలోచన అడగకుండా అలాగే ఉంటుందా? కాబట్టి ఏదైనా మనం తింటే కడుపులో అరిగిపోవాలి. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే 3 దినములు ఆహారం లేకుండా, ఆహారం తీసుకోకుండా ఆ ఇబ్బంది దేనికి కలిగిందంటే మత్స్యమునకు కలిగింది. ఎవరి వల్ల అంటే ఒక అవిధేయుడైన యోనా గారి వల్ల, యోనా గారి వల్ల. కాబట్టి మనం కూడా ఆలోచన చేయగలిగితే ఒకవేళ మనము దేవుడికి అవిధేయులుగా బ్రతుకుతున్నామేమో, మనల్ని బట్టి కూడా ఈ ప్రకృతి అనేది ఇదిగో అది క్రమం తప్పుతుందేమో, మన వల్ల కూడా ఆ ప్రయాణికులు పరలోకానికి వెళ్ళవలసిన ప్రయాణికులు ఇబ్బంది పడవలసి వస్తున్నారేమో. ఒకసారి మీరు ఆలోచించండి. మన వల్ల ఇదిగో ప్రజలు సంపాదించుకున్న ఏవైతే ఉన్నాయో, ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో మన వల్ల అవన్నీ కూడా పాడైపోతున్నాయేమో, జీవరాశులకు ఇబ్బంది కలుగుతుందేమో. అమ్మ, వరదలకు పాములు వస్తున్నాయా? వస్తున్నాయా? వరదలకు పాములు, రకరకాల జంతువులు మీరు ఆలోచించండి. ఈ వర్షాలు కాబట్టి మనం ఆలోచిస్తే ఒకరోజు అవిధేయత చూపించినందుకే సమాజానికి ఎంతో నష్టం కలుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత యోనా గారు అది కూడా ఒకసారి చూసుకొని ముందుకెళ్దాం. 2వ అధ్యాయము దయచేసి 2వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి మనం అందరం కూడా చదువుకుందాము. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఆ తర్వాత యోనా గారు ఆ ఇబ్బందిలో నుండి దేవునికి మొరపెట్టాడు. ఆ తర్వాత ఆ ప్రార్థన విన్నాడు, తీసుకువెళ్ళి నినివే ప్రాంతంలో ఆ మత్స్యం పడేసింది. ఆ తర్వాత ఆయన సువార్త ప్రకటించాడు. అక్కడున్న ప్రజలు, రాజు అందరూ కూడా గోన పట్ట కట్టుకొని 3 దినములు ఉపవాసం ఉండి మనస్సు మార్చుకున్నారు. దేవుడు వారి మీదకి రప్పించాలనుకున్న దుర్గతిని దేవుడు రప్పించలేదు. ఆ సందర్భాలు మనందరికీ కూడా తెలుసు. అంటే ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉండి యోనా గారు ప్రార్థన చేశాడంటే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుండి యోనా గారు ప్రార్థన చేశాడు. మత్స్యం కడుపులో హాయిగా ఉంటారమ్మా? మత్స్యము కడుపులో, ఆ చేప కడుపులో యోనా గారు హాయిగా ఉన్నారా? మీరు ఆలోచించండి. ఎలా ఉన్నాడు ఆయన? నేను ఇబ్బంది పడుతున్నాను, ఈ కడుపులో నేను ఇబ్బంది పడుతున్నాను, నేను ఫ్రీగా హాయిగా లేను, నేను ఇబ్బంది పడుతూ నేను ప్రార్థించాను అంటున్నాడు. అలాగే ఈరోజు క్రైస్తవ కుటుంబాలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. కొన్ని కుటుంబాలు అయితే తినడానికి తిండి లేదు, ఇదిగో పరిస్థితులు బాగాలేవు, ఇదిగో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనము కూడా ప్రార్థన చేయాలి. ఆనాడు యోనాను కాపాడాడు. ఈరోజు ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఆనాడు యోనాను ఎందుకు కాపాడంటే నినివే ప్రజలకు సువార్త ప్రకటించాలి. ఈరోజు మనల్ని ఎందుకు కాపాడుతున్నాడంటే సత్యాన్ని తీసుకు వెళ్ళవలసిన నీవు నోరు మూసుకొని ఉండటం వల్ల ఏమైపోతుందంటే సమాజము అవిధేయతలోనికి వెళ్ళిపోతుంది. అందుకే మనం ఆలోచిస్తేనండి, మనం ఏం చేయాలి అంటే సత్యాన్ని ప్రకటించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు.
మనం మౌనంగా ఉండకూడదు. ఆ సువార్తను ప్రకటించి అవివేకలో నుండి బయటికి తీసుకురావడానికి ఆయన మనల్ని కూడా కాపాడుతున్నాడు, మనల్ని కూడా ఆయన కాపాడుతున్నాడు. అందుకే మరలా మనకొక అవకాశం ఇచ్చాడేమో, మనకొక అవకాశం ఇచ్చాడేమో, ఈ సమాజానికి సువార్త ప్రకటిస్తామని, ఈ సమాజానికి సత్యాన్ని ప్రకటిస్తామని మనకొక అవకాశం ఇచ్చాడేమో. అందుకే మనం కూడా ఒక యోనా గారి వల్ల మనం కూడా బ్రతికిపోయామేమో. అలాగని మనం ఎందుకు అనుకోకూడదు. కాబట్టి సత్యం అన్నది సమాజంలోనికి వెళ్ళకపోతే ఎంత ప్రమాదం ఉందో ఒక ఎగ్జాంపుల్ చూసుకొని మనము ముందుకు వెళదాము. ఒకసారి రాజుల కాలంలో జరిగిన ఒక సందర్భాన్ని చూసుకొని దయచేసి మనం ముందుకు వెళ్దాం. రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము దయచేసి 7వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము దయచేసి 3వ వచనము నుండి చివరి వచనం వరకు గల వాక్య భాగాలు మీరు రాసుకోండి. తర్వాత సందర్భం ఏంటంటే నలుగురు కుష్టి వ్యాధి కలిగిన వారు వీళ్ళు ఎక్కడుంటారంటే సమాజము వెలుపల ఉంటారు, బయట ఉంటారు. వీళ్ళు ప్రజలకు దూరముగా ఉండాలి, వీళ్ళు ప్రత్యేకంగా ఉండాలి వీళ్ళు. అయితే సిరియన్ల దండ అనేది దేవుని పిల్లల మీదకి వచ్చింది. ఆ తర్వాత ఆ ప్రజల ఆ పట్టణమును మొత్తము ముట్టడి వేసిన తర్వాత ఏమైపోయిందంటే భయంకరమైన కరువులోనికి వెళ్ళిపోయింది ఆ ప్రజలందరూ కూడా. ఎలాంటి కరువు అంటే ఈరోజు నీ బిడ్డను వండుకొని తిందాము, రేపు నా బిడ్డను వండుకొని తిందాము, అలాంటి భయంకరమైన కరువులోనికి వెళ్ళిపోయింది. నలుగురు కుష్టి వ్యాధిగ్రస్తులు ఏమైనా ఆలోచించారంటే, ఒరే మనం ఇక్కడున్నా చచ్చిపోతాం, సిరియన్ల దండు దగ్గరికి వెళ్ళిపోయినా మనం చచ్చిపోతాం, కాబట్టి ఇక్కడుండి చావటం కంటే ఆ చావేదో అక్కడికి వెళ్ళి చచ్చిపోతామని వాళ్ళు ఏమనుకున్నారంటే తెగించి వాళ్ళు ఏమైపోయారంటే ఆ సిరియన్ల దండు దగ్గరికి వెళ్ళిపోయారండి. అక్కడికి వెళ్ళిపోయేసరికి అప్పటికే సిరియన్ల దండు పారిపోవటము, అక్కడ ఆహార వస్తువులు విడిచిపెట్టి పారిపోయారు. ఆ తర్వాత తిన్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఏమని ఆలోచన వచ్చిందంటే, ఇదిగో మనం తిని మనం మాత్రమే బాగుండటం కాదు, దేశము ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఆకలితో అలమటిస్తున్నారు. భయంకరమైన కరువు ఆ ప్రాంతంలో ఉంది కనుక ఈ మంచి సమాచారాన్ని ఆ ప్రజలకు మనం చేరవేద్దామని వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారండి. ఆ వచనాన్ని చూసుకొని మనం ముందుకు వెళదాము. ఒకసారి మనం చూడగలిగితే 7వ అధ్యాయము దయచేసి 9వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. వారు మనము చేయున్నది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొనేలా తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుతుము రండని ఒకరితోనొకరు చెప్పుకొనురి. అంటే ఏమనుకున్నారంటే, ఈ శుభవర్తమానం ఏదైతే ఉందో, ఇక్కడ ఆహారం ఉందన్న ఈ వర్తమానం ఏదైతే ఉందో ఆ శుభవర్తమానము ప్రజలకు తెలియజేయాలి అనుకున్నారు. ఈరోజు మనం చూడగలిగితే వారి దేహానికి పుష్టుందేమో కానీ వారి హృదయాలు మాత్రం చాలా చక్కగా ఉన్నాయి. మనమే తిని మనమే బాగుంటే కాదు అలా అనుకోలేదండి. ఏమనుకున్నారంటే, ఇదిగో ఇక్కడ ఆహారం ఉంది, సిరియన్ దండులు పారిపోయిన ఈ స్థలంలో ఆహారం ఉందన్న సమాచారాన్ని రాజును పంపించారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా భయంకరమైన కరువులో ఉన్నారు, పిల్లలు వండుకొని తింటున్నారు, అలాంటి భయంకరమైన కరువులో ఉన్నారు. అలాంటి సమాజానికి ఇదిగో ఈ శుభవర్తమానము మనం తెలియజేయాలి అనుకున్నారు. వాళ్ళ హృదయంలోనే ఉంచుకొని మేమే బాగుపడాలనుకోలేదు. అలాగే ఈరోజు మనకు తెలిసిన సత్యము, ఆ సువార్త ఏదైతే ఉందో, ఆ వాక్యం ఏదైతే ఉందో అది నాలోనే ఉండాలి, అది నా దగ్గరే ఉండాలని మనం అనుకోకూడదు. మనము కూడా ఎక్కడికి పంపించాలంటే, ఈ సమాజం ఏ ప్రమాదంలో ఉందంటే పాపం అనే ప్రమాదంలో ఉంది. అన్నిటికంటే గొప్ప పాపము అంటే అన్నిటికంటే భయంకరమైన పాపం ఏంటంటే మనిషి తానెవరో తాను తెలుసుకోకపోవటమే అతిపెద్ద పాపము.
ఈరోజు మనం ఈ రోగాలు, ఈ వైరస్లు, ఈ ప్రకృతి వైపరీత్యాలు, ఈ వ్యాధులు ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ సెకండరీ. పాపానికి వస్తున్న ఇవన్నీ కూడా, పాపానికి వస్తున్న ఫలాలు ఇవన్నీ కూడా. కానీ ఆ పాపం అన్నది ఏంటంటే మనం ఆలోచిస్తే, మనిషి తానెవరో తనకు తెలియాలి, తాను ఎందుకు పుట్టాడో తెలియాలి, తాను ఎవరి కొరకు బ్రతకాలో అది మనిషికి తెలియాలి. అది తెలియకుండా బ్రతికితే అవిధేయుడుగా బ్రతుకుతాడు. తాను అవిధేయుడుగా బ్రతికితే తన కుటుంబం బ్రతికితే సమాజము, ఊరు, గ్రామం, ఇలా మనం ఆలోచన చేయగలిగితే అన్నిటికంటే పాపం ఏంటంటే తాను ఎవరో, తాను ఎందుకు పుట్టాడో, ఎవరి కొరకు బ్రతకాలో అది తెలియకుండా బ్రతకటమే అతి పెద్ద పాపము. అందుకే అలాంటి వారికి, అలా అవిధేయతతో బ్రతుకుతున్న వారికి ఇదిగో మనము కూడా ఒక పుష్టి వ్యాధిగ్రస్తులు ఎలాగైతే శుభ సమాచారమును ఎలాగైతే ప్రజలకు అందించారో, ఈ వాక్యం అనే ఇదిగో ఈ యొక్క సువార్తను పాపంలో బ్రతుకుతున్న వారికి మనం అందించాలి. ఒకవేళ అతడు పాపంలో నుంచి బయటకు వచ్చాడంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి, రోగాల సాల్వ్ అయిపోతాయి, ప్రకృతి వైపరీత్యాల సాల్వ్ అయిపోతాయి, అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. ఎప్పుడంటే మనిషి పాపంలో నుండి బయటికి రావాలి. అందుకే సమాజానికి సత్యం చెప్పకపోవటం వల్ల కూడా ఈ సమాజం అనేది నాశనం వైపు పరిగెత్తుతుంది, నాశనం వైపు ఈ సమాజం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక సత్యం చెప్పవలసిన మనం నోరు మూసుకొని ఉండటం వల్ల ఈరోజు ఈ వాక్యం మనకు తెలిసిన తర్వాత నలుగురికి మనం స్ప్రెడ్ చేయగలుగుతున్నామా? నలుగురికి మనం షేర్ చేసుకోగలుగుతున్నామా? మనం చెప్పగలుగుతున్నామా? ఇదిగో మనం ఏం చేయాలంటే మందిరానికి రావాలి, దైవజనుడు చెప్తున్నది విన్నది ఎవరికైతే తెలియదో వారికి ప్రకటించే పనిలో మనం ఉండాలి. అదే దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. అలా మనం చెప్పటం లేదంటే, అలా మనం లేవంటే ఇంకా కూడా మనం ఏదో అవిధేయతలో ఉన్నాం. అందుకే మనల్ని బట్టి ఈ ప్రకృతిలో మార్పులు వస్తున్నాయి. మన అవిధేయతను బట్టి ప్రయాణికులు ఇబ్బంది పడవలసిన పరిస్థితులు వస్తున్నాయి. గమ్యానికి వెళ్ళవలసిన, ఇదిగో పరలోకానికి వెళ్ళవలసిన ఈ ప్రయాణికులు ఇబ్బంది పడవలసిన పరిస్థితులు వస్తున్నాయి. మన విధేయతను బట్టి ఇదిగో ప్రజలు సంపాదించుకున్న ఆహార పదార్థాలు పాడైపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. ఏవైతే గ్రాసరీ ఉందో వాళ్ళ బియ్యాలు ఇవన్నీ కూడా ఏమైపోయాయంటే అన్నీ కూడా నీటిలో తడిసిపోయి అన్నీ కూడా పాడైపోయాయి. ఒక రైతుకి ఎందుకు వస్తుంది కష్టం? ఒక రైతు ఎందుకు నష్టపోతున్నాడు? ఒక రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే ఒకవేళ మన అవిధేయతేమో, మనం సెట్ కావాలేమో, మనల్ని మనం సరి చేసుకోవాలేమో, మన వల్ల జీవరాశి కూడా ఇబ్బంది పడవలసిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఒక అవిధేయుడైన సేవకుడి వల్ల, ఒక అవిధేయుడైన విశ్వాసి వల్ల ఈ సమాజానికి ఎంతో ప్రమాదం పొంచి ఉంది. డిజిటల్ వైల్డ్ ఫైర్ అన్నారు కదండి. డిజిటల్ వైల్డ్ ఫైర్ వల్ల కొంత ప్రమాదం ఉంది, అసత్యాల వల్ల కొంత ప్రమాదం ఉంది. ఈరోజు కరోనా వైరస్ మందు కనిపెట్టలేదు, ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలకు మందు కనిపెడతారు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ సత్యము చెప్పవలసిన మనము మౌనముగా ఉండటం వల్ల ప్రజలు అవిధేయతలో బ్రతుకుతున్నారు. అలాంటి వారిని మనము విడిపించాలి అంటే మనకు తెలిసిన సత్యాన్ని మనతోనే సమాధి కాకూడదు, ప్రజలకు ప్రకటించేవాడిగా మనం ఉండాలి. మనం అలా బ్రతకాలి. మనం విధేయతతో బ్రతికితే మన చుట్టూ ఉన్న ప్రజలు ప్రశాంతంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, ఆశీర్వదించబడతారు. అలా ఒకవేళ మనం ఉన్నామో లేదో ఒక్కసారి మనల్ని మనం సరి చేసుకుందాం. ఇంకా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ విపత్తుకరమైన దినముల్లో, ఈ ప్రమాదకరమైన దినముల్లో ఇదిగో మరలా మనల్ని కాపాడాడు. ఈరోజు మనకు ప్రాబ్లమ్స్ లేవా? దేవా మమ్మల్ని కాపాడు, స్తోత్రం దేవా మనం చెప్పటం లేదా? మనల్ని ఎందుకు కాపాడాడంటే ఒక యోనా గారి వల్ల మనము కూడా ప్రకటిస్తామని దేవుడు మరలా మనకు ఒక అవకాశం ఇచ్చాడేమో. మనల్ని మనం సెటరైజ్ చేసుకుందాం, మనల్ని సరిదిద్దుకుందాం, విధేయులుగా బ్రతుకుదాం, మనము యోగ్యులుగా బ్రతుకుదాం, మనము కాపాడబడదాము. మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని, ఈ సమాజాన్ని మనం కాపాడుకుందాం. మనకు విపత్తు వచ్చినప్పుడు ఇంత డ్యామేజ్ రాకూడదు, ఇలాంటి ప్రమాదం రాకుండా ముందుగా మనల్ని మనం సరి చేసుకుందాం, మనం దీవించబడదాం, మన వల్ల అనేకులు దీవించబడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ వాక్కులు మనలో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న